ఒజంపిక్ ఇలాంటి ఇంజెక్షన్లు చాలా వచ్చాయి. ఒకప్పుడు అయితే యూఎస్ నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి అనేవారు, ఇప్పుడు ఇండియన్ మేడ్ కూడా వచ్చేసాయి. వెయిట్ లాస్ కూడా అవుతున్నారు సర్ప్రైజింగ్లీ. అంత సర్ప్రైజింగ్లీ వల్ల అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టే వెయిట్ లాస్ కూడా అవుతున్నారు. బట్ లాంగ్ టర్మ్ వీటి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది, ఎస్పెషల్లీ ఆన్ హార్ట్? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు అంటే మార్కెట్లో మోస్ట్ కామన్లీ అవైలబుల్ ఒజంబిక్, అంటే దాంట్లో సెమాగ్లూటైడ్ ఉంటుందండి. నెక్స్ట్ ఏమో ఈ ముంజారు. సో ఏంటంటే ఇవి అందరికీ కాదండి, కొంతమందిలోనే వాడడానికి సేఫ్ అన్నమాట ఇవి. సో ప్రిడామినెంట్గా ఏంటంటే ఇవి అంటే రీబౌండ్ వెయిట్ గెయిన్ ఉంటుంది. అంటే మీరు ప్రతి వీక్ తీసుకుంటూ ఉండాలి ఈ ఇంజెక్షన్. మీరు ఎప్పుడైతే ఆపేస్తారో సో మళ్ళీ యూ విల్ ల్యాండ్ అప్ ఇన్ వెయిట్ గెయినింగ్. విత్ ఇన్ ఫ్యూ వీక్స్ మళ్ళీ మీరు వెయిట్ గెయిన్ అవటం మొదలు పెడతారు. ఇది ప్రిడామినెంట్గా ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి అని వచ్చినాయండి ఇవి. సో ఇట్ ఈస్ ఏ GLP-1 రిసెప్టార్ ఎగోనిస్ట్. దీనివల్ల మనకు ఎడిషనల్ అంటే చాలామంది ఇట్స్ ఏ మిరాకిల్ డ్రగ్ అని చాలా ఆర్టికల్స్ ఇప్పుడు అన్ని న్యూస్ పేపర్స్లో వస్తున్నాయి, యూట్యూబ్లో కూడా మీరు చూడొచ్చు.